హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మసాలా పులగం చేద్దాం అనుకున్నాం. మా మమ్మీకి హెల్ప్ చేస్తున్నా నేను. మసాలా పులగం చేద్దామని స్టవ్ వెలిగించేసి 4 గంటల ఆయిల్, చెక్క, లవంగా, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ రెడీగా కట్ చేసి పెట్టినారనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ ధనియాల పొడి ముందే కొట్టి ఇంట్లో కొట్టినారు కదా. ధనియాల పొడి ఇంట్లో కొట్టినాం. ఇంట్లో కొమ్ము పసుపు కొట్టి పెట్టినారు, వేయించుతుంది. ఉంటుంది చేసేకి వంట. అందరు పిల్లలు పెద్దోళ్ళు అందరూ కర్రీ ఏం లేకుండా కూడా తినొచ్చు. ఇది శనక్కాయ చట్నీ కానీ పులుసులు కానీ. మేమైతే రెగ్యులర్గా మసాలా పులగంలో శనక్కాయ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ తింటాం. సో అవి చాలా బాగుంటాయి. మిగతావి మీరు టేస్ట్ చేయాలంటే టేస్ట్ చేయొచ్చు. కొన్ని దగ్గర కిచిడి అంటారు, ఇది పెసలు బ్యాళ్ళు అంటారు కదా, అంటే పొట్టు తీసిన పెసలు అంటారు. అవి వేసేసి అన్నంలో వేస్తారు అనమాట. మేబీ సింపుల్ గా కలర్ రైస్ లాగా ఉంటది, కానీ కలర్ రైస్ కాదు. టమాటా వేస్తున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నామ్మా. వేసేసి అంతా వేసేసి సార్ అంతా వేగనీకి సిమ్ములో పెట్టుకోవాలి. ధనియాల పొడి ఫుల్ స్పూన్. ఇది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగాలి. కేజీ రైసు, 1/4 కేజీ సాయి పెసలు 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకోవాలి. అప్పుడు ఒకటి ఇంకో స్పూన్, 2 మగ్గు నీళ్ళు పోసే. స్మెల్ పడింది. 2 లీటర్ల. కానీ కల్లుల్లిపి ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కదా. గ్యాస్తోనైనా కొలుచుకునే, గిన్నెతోనైనా కొలుచుకునే. 1కి 2 నీళ్లు కరెక్ట్గా వస్తుంది. 1కి 2 ఎసరు కాగాల. బియ్యం చేసి పెట్టినావా, రాళ్ళు అన్ని తీసేసి కడిగేసి పెట్టేసుకొని దాంట్లో సాయి పెసలు కలిపేసినాం. శుభ్రం అరగంట నానబెట్టి ఇప్పుడు ఎసరు కాగేటప్పటికి నీళ్ళన్నీ వంచేసేయాల. కేజీ బియ్యము, 1/4 కేజీ సాయి పెసలు చెప్పుంటాయి. ఎసరు కాగింది, ఈ రైస్ వేసేసి ఇట్లా పట్టుకోవాలి. గిట్టే మూసి పెట్టేసి ఫుల్ పెట్టేసుకోవాలి. 10 నిమిషాలు అయిపోవచ్చింది, బియ్యం అంతా అయిపోవచ్చింది. ఇప్పుడు సిమ్ములో పెట్టుకొని మగ్గబెట్టుకోవాలి. మగ్గాల మూత పెట్టి. పల్లి చట్నీ అంటారు కదా, పల్లి చట్నీ కాంబినేషన్తో తింటున్నా. ఇంకా మీరు ఏదైనా తినొచ్చు దీంతో, అండ్ చాలా బాగుంటుంది. ఇది ఉద్దది కూడా తినొచ్చు. మా సైడ్ అయితే మసాలా పులగం అంటాం, కొన్ని దగ్గర కిచిడి అని పిలుస్తారు. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.